UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే చాలా ఇంటెలెక్చువల్ గా చెప్తారు మీ ఆన్సర్స్ కూడా. అట్లనే ఇంకో రెండో క్వశ్చన్ రైజ్ చేయకుండా నువ్వు డైరెక్ట్ అనేస్తున్నావు. పార్టీ మారినా అని కాదు కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. డెఫినెట్ గా, ఎందుకనంటే నేను నమ్మేసి వచ్చినా కాబట్టి. ఎక్కడ ఇప్పుడు వై థింక్ నెగిటివ్, థింక్ పాజిటివ్. 8 సంవత్సరాల ఒక దగ్గర మనం ఉండి బలంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నామని అంటే విల్ గో ఫర్ సక్సెస్ రూపకంగానే ఆలోచించాలి తప్ప నెగిటివ్ రూపకంగా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు ఇందాక, మీ నాయకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు రాజేష్ రెడ్డి గారు, ఏమీ తెలియదు అని చెప్పేసి అని మీరు అన్నారు. ఏమీ తెలియదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎలక్షన్స్ కి 3 సంవత్సరాల ముందు నుంచే గడప గడపకి వెళ్ళేసి ప్రతి ఇంటా కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ పట్ల, అమ్మా నేను వస్తాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా అని చెప్పేసి తెలుసుకొని పూర్తి స్థాయిలో ఈ రోజు నియోజకవర్గంలో ప్రజలు ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి నాన్న రాజేష్ రెడ్డి గారు. నగరకల్ నియోజకవర్గం కూడా పోటీ చేసినట్టుగా చేసిన డెఫినెట్ గా అదే టైం లో నేను కూడా చేసిన. రాజేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేశారు, వాళ్ళందరినీ వ్యతిరేకించింది నువ్వే, నీ కోట్లు ఏమని అడిగింది నువ్వే. ఇప్పుడు సింపుల్ గా డెఫినెట్ గా కానీ ఇక్కడ నేను ఎక్కడ కూడా రాజేష్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో చేసి ఇంకెక్కడైనా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఏదన్నా ప్రజాస్వామ్యాన్ని లేకపోతే దుర్వినియోగం చేసి ఇంకో రకంగా చేసిన వ్యక్తి కాదు. అప్పుడు ఒకటే మాట, ఇప్పుడు ఒకటే మాట క్లియర్ గా. ఎప్పుడు కుచుకుల్ల రాజేష్ రెడ్డి గారు అనే వ్యక్తి నగరకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈజ్ అన్ వైట్ పేపర్. నువ్వు ఎక్కడ డాట్ గీసినా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఏదైతే కుటుంబ చరిత్ర ఉందో ఎక్కడ కూడా అన్యాయానికి దారి తీసిన దాఖలు లేవు. ఎవడన్నా నువ్వు తప్పుదారి కొంచెం గొడవ పడితేనే వద్దు బిడ్డ ఎందుకులే అనవసరంగా అని చెప్పేసి ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఏమన్నా చేస్తా అని చెప్పిరా నెక్స్ట్ టైం నీకేమన్నా? ఏమీ లేదే, నేను చెప్తున్నాను కదా. ఏమన్నా హామీ ఇచ్చిరా? హామీ అన్నది కూడా నేను ఎక్కడ ఈ రోజు వరకు ఆయన నన్ను అడగలేదు, నేను ఆయన అడగలేదు. అంటే జస్ట్ డబ్బులు మనీకి అమ్ముడు పోతారు అన్నది పాతకాలం పై. మరి ఎందుకు ఒక కుచుపుల్ల రాజేష్ రెడ్డినే కాదు, మొత్తం వాళ్ళ తండ్రిని తాతను తరతరాలను వైట్ పేపర్ అని చెప్పట్లేదు. ఆ లెవెల్లో వాళ్ళని పొగుడుతున్నావు కదా అన్న. పొగుడుతున్నా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా మందిని చూసి అవసరాల కోసం పొగిడేటువంటి వ్యక్తులు వేరు, అవసరాల కోసం. కానీ లక్ష్మణ్ గౌడ్ అవసరాల కోసం పొగిడేనంటే నువ్వు గత ఇంటర్వ్యూలు చూసుకోవచ్చు, గత ఎక్కడైనా చూడొచ్చు. ఏ నాయకుని కూడా మంచి వ్యక్తి అని అనుకుంటే మంచి చెప్తాం, చెడ్డోడు అనుకుంటే చెడు చెప్తాం. అదే నియోజకవర్గంలో మరి జనార్దన్ రెడ్డి ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మంచోడు అంటే మంచి చెప్తా, చెడు అంటే చెడు. ఇప్పుడు కేసీఆర్ మంచోడా చెడ్డోడా? డెఫినెట్ గా చెడ్డోడే. రేవంత్ రెడ్డి డెఫినెట్ గా మంచోడే. ఇదే మాట ఇప్పుడు జనసేనలో ఉంటే రేవంత్ రెడ్డిని మంచోడు అందుంటువా? నేను అక్కడున్న ఏ రోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శించలేదే, నా నాయకుడే విమర్శించలేదు. ఎందుకనంటే ఒక గోల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక ముందు చూపు ఆలోచన ఉన్నటువంటి మహామేధావి రేవంత్ రెడ్డి గారిని నేను బలంగా చెప్పగలుగుతా. ఎందుకనంటే నాలాంటి యువతకు ముఖ్యంగా ప్రధానమైన ఒక మార్గదర్శి లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. పాజిటివ్ అయితే చేసుకుంటా, నాదికు పాజిటివ్ అని కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడో పాలమూరు జిల్లా అంటే పాలమూరు అంటే వలస కూలీలు అని ఒక పేరు ఉండేది. ఈ రోజు అదే పాలమూరు జిల్లా నుంచి ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆశమాష కాదు. పాలమూరు జిల్లాకి ఏమైనా చేసిరా? ఇప్పుడే కదా మొదలు పెట్టింది. పిల్ల పుట్టినప్పుడే పరిగెత్తుకుంటూ వెళ్ళామని అంటే ఎంతవరకు నాకు తెలియకడతాను. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏం తెలియదు, అదే పాలమూరుకు డెఫినెట్ గా 10 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికన్నా 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఎక్కువ చేసి ఏం చేసిండనంటే ఆయన కుటుంబానికి దోషి పెట్టుకున్నాడు. పాలమూరుకి ఏం చేయలే, ఏం చేసింది ఆపలే. అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఈ రోజు ప్రాజెక్టు దగ్గరికి వెళ్దాము, ఈడున్నట్టు నువ్వు ఏదైతే కాళేశ్వరం దగ్గర పోయిన వాళ్ళకి 13-14 లక్షల రూపాయలు ఎకరాకి ఇస్తే ఇక్కడ ఉన్నట్టు వ్యక్తులకి కేవలం 3.5 లక్షల రూపాయలు ఇచ్చిన దాఖలు ఎకరాకి. మరి ఏం పాపం చేసింది పాలమూరు జిల్లా? ఏం చేసింది? అదే పాలమూరు జిల్లా నీ ఉన్నటువంటి నీ కరీంనగర్ నీ యొక్క దక్షిణ తెలంగాణ సైడ్ నిన్ను చీకొడితే ఇక్కడికి నువ్వు ఇదే మహబూబ్నగర్ నుంచి పార్లమెంటరీ స్థాయిలో నిన్ను పంపిస్తే కూడా ఒక్కరోజు నువ్వు కడుపున పెట్టుకుని చూసుకున్న దాఖలు లేదు. మేము పెట్టుకున్నాం, అదే వలస కూలీలు అని చెప్పేసి మట్టి మోసిన బిడ్డలం కాబట్టి మా కష్టం తెలుసు కాబట్టి అదే కేసీఆర్ ని కడుపులో పెట్టుకొని ఎంపిక చేసి పంపిస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏమి చేసి పెట్టలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అన్నాం, ఈ రోజు ఒకసారి చూడిపో ఎట్లుంది మొత్తం. ఎక్కడికక్కడ బీడు పొలాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ అవి ఉన్నాయి. ప్రాజెక్టు పేరుతో లోకల్ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, గతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి నల్లమట్టి ప్రతి చెరువులో కూడా నల్లమట్టి దోసుకొని తిన్న కొన్ని 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది.
అదే ఆయన పేరు డెఫినెట్ గా ఆధారాలు ఏముంది, చెడ్డి లేనోడు కూడా నువ్వు వెళ్ళి ఆడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఈ రోజు చెరువులో నీళ్ళని చూస్తే ఒక ప్రాంతానికి చెరువు చాలా క్లియర్ గా చెప్తున్నారు. డెఫినెట్ గా డెఫినెట్ గా తన పేరు మరి జనార్దన్ రెడ్డి, నల్లమట్టి జనార్దన్ రెడ్డి అని నామకరణం చేసిందే నేను అక్కడ. నల్లమట్టి జనార్దన్ రెడ్డి మరి ఎవరిని అడిగినా చెప్తావు. నల్లమట్టి జనార్దన్ రెడ్డిగా మీరు నామకరణం చేయాలంటే ఎంతో అవినీతి జరిగి ఉండాలి అక్కడ. డెఫినెట్ గా మరి ప్రభుత్వం మీదే ఉంది, ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడే కదా మొదలు పెట్టింది, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. నేను ఇందాకనే చెప్పిన పుల్లగుట్టరా అన్న, ఏంటిది 6 నెలల దాకా పిల్లకు పుల్లగుట్టరా? ఏంటిది 6 నెలల దాకా పిల్లకు పుల్లగుట్టరా? డెఫినెట్ గా కుడతాము. మాకు తెలిసి పిల్లకి 21 రోజులలో కుట్టేస్తారు. అవును, పుల్లగుట్టడం ఇంపార్టెంట్ కాదు, పని కావాలంటే ముందు పరిగెత్తుకుంటూ నడవడం ఇంపార్టెంట్. నువ్వు నడిచే స్థాయి దాకా నన్ను రావాలి కదా. 6 నెలల ప్రభుత్వంలో ఏం చేస్తాం, గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలే వ్యతిరేకించాలి, చూడాలి. ఇప్పుడే కదా నిన్న మొన్ననే గతంలో ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలమైనటువంటి డిపార్ట్మెంటే కావచ్చు, వాళ్ళకు అనుకున్న కలెక్టరే కావచ్చు తప్పించుకున్నారు ప్రాజెక్టుల పేరు మీద. ఇప్పుడు ఏదున్నా సరే రేపు పొద్దుగాల ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తుందనంటే ప్రతి పాలమూరు బిడ్డ ఎవరైతే కడుపులో చేతులు పెట్టుకున్నారే ఇన్ని రోజులు మాకు భూములలో కూడా కనీసం వాటర్ వచ్చిన దాఖలు లేవు, రానివ్వండి అని చెప్పేసి అని చూసినాం, వెయిట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా ఎలాంటివి లేదు. డబుల్ బెడ్రూమ్లే కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా గత ప్రభుత్వం చేసినటువంటి. డెఫినెట్ గా వాటన్నిటిని కూడా పైన ఉన్నటువంటి మా యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తూర్పు వరతాడు. డెఫినెట్ గా తాళం మొత్తం పక్కకు తీసేస్తాడు. పాసిబుల్ అవుతుందా కేసీఆర్ కంటే మంచి పాలన అందించడం రేవంత్ రెడ్డి వల్ల? డెఫినెట్ గా అవుతుంది. ఎంతసేపు వాళ్ళ మీద